నిజంలో 13 సంవత్సరాలు మట్టి ఉన్నాం సార్. మా వారు పశువుల హాస్పిటల్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసేవాళ్ళు. సార్ అయితే ఆయన 3 సంవత్సరాల క్రితం నూజివీడులో చేస్తాం. ఇక్కడ చేశారు సార్ ముత్యాలంపాడులో చేశారు. తర్వాత నూజివీడు మార్చేశారు మా వారిని. 3 సంవత్సరాలు రేపు మే నెల 9వ తారీఖు కోసం మా వారు చనిపోయి 3 సంవత్సరాలయింది సార్. మాకు పీఎఫ్‌లో కొంచెం పేరు తేడా పడిందని చెప్పేసి పీఎఫ్ లేదు సార్. రేషన్ కార్డు రద్దు చేసేశారు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నాకు 2 పిల్లలు సార్. నేను హోటల్‌లో పని చేసుకొని కష్టపడి బతుకుతా. రేషన్ కార్డు కూడా మొన్న తీసేశారు సార్. సచివాలయాలకెళ్తే మా కాగితాలు ఏయి తీసుకోరు. పీఎఫ్ కానీ వెళ్తే ఆప్కాస్‌లో ఆ పేర్లు తప్పుపడినయి మీకు డబ్బులు రావంటున్నారు. ఈ పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు. నేను హోటల్లో కష్టపడి పని చేసుకొని ఆ 2 బిడ్డలను బతికించుకోవాలి సార్. ఆయన హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు మా వారు. గవర్నమెంట్ నుంచి మాకు ఏది లేదు సార్. ఎక్కడికి నేను కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ అన్నా కూడా నేను వెళ్ళాను సార్. ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడు వరకు ఎక్కడైనా సరే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, ఏవి తెచ్చుకున్న ఆటలో పడిన పేరే అంటున్నారు. కానీ మా కాగితాలు తీసుకోకుండా మమ్మల్ని పక్కన పడేస్తున్నారు సార్. నేను హోటల్లో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడుకుని వచ్చి నా బిడ్డలను బతికించుకోవాలి సార్. నాకు కనీసం ఇల్లు ఇస్తారన్నా రేషన్ కార్డులు ఏమి ఇస్తారు అంటున్నారు. పెన్షన్ అన్నా సరే అదే అంటున్నారు. మా వారి తరపు నుంచి ఏమి రావట్లా. అదేమంటే గవర్నమెంట్ జాబు జగన్ ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు లేదు కదా, అది వచ్చినా మీ వారి పేరు మీద వచ్చింది, ఆయన గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. నాకు నా బిడ్డలకి ఏ ఆధారం లేదు, చూసే దిక్కు లేరు. నేను హోటల్లో పని చేసుకుని బతుకుతున్నాను సార్. నాకు రేషన్ కార్డు కావాలి, నాకు కొంచెం హౌస్ కూడా ఇప్పించమని అడుగుతున్నాను సార్. నేను అంతే సార్. రాలేదు సార్. పిఎఫ్లో